అసలు ఏమేంటి లైఫ్లో ఏం అవ్వాలని ఫస్ట్ నుంచి? అంటే ఎప్పుడైనా ఏదన్నా కొత్తగా చేయాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నేను ఏదన్నా సొంతగా స్టార్ట్ చేయాలి, ఇట్లనే ఉంటుండే. చిన్నప్పటి నుంచి ఏదన్నా డిఫరెంట్గా చేయడమే. నేను ఏవియేషన్ చేసినప్పుడు ఎవరు ఏవియేషన్ చేయలేము మా ఊరి సైడ్. అదేంది అని అందరు షాక్ అయ్యారు. మరి సినిమాల్లోకి వెళ్ళినప్పుడు సినిమాలు ఏంది మన సైడ్ ఎవరు లేరు అని. యోగా అన్నప్పుడు అంతే, ఏంది ఇప్పుడు పోయి నువ్వు హిమాలయాలో యోగా చేస్తావా అని. ఫార్మింగ్ అన్నప్పుడు కూడా ఏంది ఇప్పుడు నువ్వు పోయి కూలి పని చేస్తావా అన్నారు. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఎండ్ ఆఫ్ ది నేను ఆ నార్మల్ లైఫ్ స్టైల్, బేసిక్గా సస్టైనబుల్గా ఆ లైఫ్ స్టైల్లో నాకు నచ్చినప్పుడు నేను నా పర్సనాలిటీ ఎట్లనో అది ఆ పని నేను చేసుకోగలుగుతానే నేను హ్యాపీగా ఉంటా, చేయగలుగుతా అనిపించింది. కానీ రైతు బజార్కి వెళ్ళారు, స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత ఒక పర్సన్ ఎంటర్ అయ్యారు, అక్కడే ఎంటర్ అయ్యారు. అక్కడి నుంచి రిషికేష్. పెళ్ళి అయ్యాక రైతు బజార్. ఓహో, పెళ్లి కాకముందు కాదు? లేదు, పెళ్ళి అయ్యాకనే. నేనే ఇంటర్వ్యూ చేశాను తను, నా ఇంటర్వ్యూ ద్వారానే బయటకు వచ్చింది. యాక్చువల్లీ ఆ రోజు అసలు ఆ ప్లాన్ లేదు మీ పర్సనల్ మాట్లాడాలని. నేను నార్మల్గా ఇంటర్వ్యూకి పిలిచాను, అప్పటికే ఏదో న్యూస్ రన్ అవుతుంది నేను అడగడం ద్వారా చెప్పారు తన సైడ్ ఆఫ్ స్టోరీ చెప్పారు. అవన్నీ కాదు కానీ ఒకటి అడుగుతాను చెప్పండి. మొన్న వాళ్ళ బ్రదర్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు లోగో ఎందుకు వంశీ లోగో పెట్టాడంటే తన అన్న మాట ఏంటి అంటే, ఇప్పుడు ఎవరు క్లెయిమ్ చేసుకోలేరు కదా ఈ ఫామ్ నాది అని, ఇప్పుడు ఈ స్టోర్ నాది అని. అంటే ఇంతకు ముందు ఎవరైనా క్లెయిమ్ చేసుకున్నారా ఆయన నవ్వారు. వాజ్ దేరే ఇష్యూ అంటే అసలు ఇష్యూ స్టార్ట్ అయింది ఫామ్ గురించా? కాదు, పర్సనల్ ఇష్యూసే. బట్ అందరికి తెలుసు ఎవరు స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాని గురించి నాకు మాట్లాడడం లేదు. బట్ నేనేం చేసిన స్టార్టింగ్ నుంచి, ఎట్లా వారధి స్టార్ట్ అయింది, ఎట్లా పోతుంది అనేది నాకు తెలుసు. ఒకవేళ అది వేరే వాళ్ళు స్టార్ట్ చేసి ఉంటే నేనైతే ఇప్పుడు రన్ చేయకపోతుండే. ఐ యూస్ టు క్విట్. నేను వేరే పని అన్నా చేసుకుంటుండే, లేకపోతే వేరే స్టార్ట్ చేసుకుంటే అది నాది కాబట్టి నేను రన్ చేస్తున్నా. ఓకే, మీరు తీసుకోవద్దు పేరు, నేను తీసుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే వేరే ఫామ్ స్టార్ట్ చేసి నడిపిస్తున్నారో దాని మీద 4-5 months బాగా నడిచినా అక్కడి నుంచి వివాదాలే నడుస్తున్నాయి. మీరు అదే సేమ్ ఫీల్డ్లో ఉన్నారు అండ్ తనకన్నా ముందు మీరు స్టార్ట్ చేశారు కాబట్టి వాట్ ఈస్ దిస్ అంటే ఆర్గానిక్ ఫుడ్లో కల్తీ జరుగుతుంది, కంపెనీల నుండి తీసుకుంటున్నారు. ఏంటి కంపెనీలు ఏంటి అసలు మధ్యలో? మీరు స్వచ్ఛంగా రైతుల దగ్గర నుంచి తీసుకొని అమ్మట్లేదా? రైతుల దగ్గర తీసుకుంటాం. ఇప్పుడు మా దగ్గర మొత్తం 50 farmers ఉంటారు. 50 farmers మనకు కంటిన్యూస్గా ఇవ్వరు. 20 farmers అట్లా కంటిన్యూస్గా ఇస్తారు. వాళ్ళకి పంట వచ్చినప్పుడు ఇస్తారు. మా దగ్గర ఒక 200 to 300 ప్రొడక్ట్స్ ఉంటాయి. అవన్నీ మనం ఒక్కొక్క ఫార్మర్ దగ్గరికి వెళ్ళి తీసుకోలేము. ఇంకోటి అంత కెపాసిటీ కూడా మాకు లేదు. ఒక్క స్టోర్కి ఇంకా స్విగ్గీ ఆన్లైన్లో అమ్ముతాం. ఇప్పుడు మాకు ఒక 100 kgs టొమాటో అవసరం ఉందనుకోండి, మన కోసం పండించే ఫార్మర్ ఒక 1000 kgs వస్తుంది అతనికి ఎకరంలో వేసుకుంటే. అదంతా మేము తీసుకోలేము కదా. అతను ఇప్పుడు ఫార్మర్స్ ఆర్గనైజేషన్స్ అని ఉంటాయి, FPOs, వాళ్ళకి ఇస్తే కొంతమంది అట్లా FPOs కూడా ఉన్నారు మాకు. సో ఫార్మర్స్ దగ్గర తీసుకుంటాము, FPOs దగ్గర కూడా తీసుకుంటాం అనమాట. వాళ్ళ కింద ఆర్గానిక్ ఫార్మర్స్ ఉంటారు. అట్లా 40 to 50 members సర్టిఫికేషన్ చూసి వాళ్ళ కింద వాళ్ళకి ఏమైనా సహాయం కావాలన్నా వీళ్ళు ఇస్తూ సీడ్స్ ఇస్తూ చేపిస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర తీసుకుంటాం. కంపెనీస్ అంటే ఏమైనా కెమికల్ కంపెనీ? అది కంపెనీ అని కాదు. బట్ ఇప్పుడు ఏదైనా సమ్ ఆర్గనైజేషన్ కంపెనీ అంటారు కదా, అట్లా కంపెనీ తప్ప ఏదన్నా ఏదో ఫ్రాడ్ చేస్తున్న కెమికల్ కంపెనీస్ అయితే ఉండవు. ఓకే, సో ఇంతకుముందు రాజేష్ అని ఎవరో తన దగ్గర వర్క్ చేసిన అతను వచ్చి మాట్లాడాడు. తను ఏం చెప్పాడు అంటే ఆర్గానిక్ గా కొంత పండిస్తారు, కంపెనీల నుంచి తీసుకుంటారు. ఆ కంపెనీలు ఏంటి అంటే ఆ కంపెనీలో ఉన్న స్టాక్ అంతా ఆర్గానిక్ స్టాక్ కాదు, కొంత కెమికల్స్ కూడా ఉండొచ్చు. అంటే యాజ్ అ బల్క్ లో ఉన్నప్పుడు మనం గ్యారంటీ ఇవ్వలేం కదా, వీళ్ళు అది ఇది మిక్స్ చేసి అమ్ముతున్నారు అని అంటూ వారధిలో కూడా అదే జరుగుతుంది అన్నాడు. చూసాను నేను. అంటే నాకు వారధిలో తను ఎప్పుడు వర్క్ చేయలేదు కదా, ఎప్పుడు వర్క్ చేయలేదు. ఇన్ఫాక్ట్ అతను నాకు మెసేజ్ చేశాడు ఆఫ్టర్ బయటకు వచ్చిన తర్వాత. ఇట్లా మా స్టాఫ్ నాకు పంపించారు మెసేజ్, స్క్రీన్ షాట్ ఉంది, చూపించడం అనవసరం అనుకుంటా. ఇట్లా మేడం నేను వంశీ ఫార్మ్స్ ఎక్స్ ఎంప్లాయీని, నేను మీకు ఏదైనా హెల్ప్ చేస్తా అన్నట్టు ఒక మెసేజ్ వచ్చింది. నేను బ్లాక్ చేయమని చెప్పా. సో నాకేమనిపిస్తుంది, అతని వీడియోస్ చూసి అతనికి నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదో ఫార్మర్స్ హెల్ప్ చేస్తా అంటాడు, కానీ మేము చేసేది అంతేంటి? ఇప్పుడు ఫార్మర్స్ హెల్ప్ చేయాలంటే ఇప్పుడు 2 farmers ఉన్నారు, వాళ్ళు ప్రొడక్షన్ అంతా మనం తీసుకోవాలంటే అప్పుడు నాదొక కంపెనీ అవుతుంది. అంటే సో కాల్ కంపెనీ అతను ఏమంటున్నాడు, ఒక ఆర్గనైజేషన్ నేను రన్ చేసుకోవాలి. అప్పుడు నాకు ఇంకొక 50 స్టోర్లు ఉండాలి, నాకు అన్ని స్టోర్లు లేవు. సో నాకు కావాల్సినంత నాకు చిన్న ఫార్మర్స్ అయితే మొత్తం నాకే ఇస్తారు. ఇప్పుడు మాకు గీ ఉంది, హనీ ఉంది, వాళ్ళు పండించేదంతా మాకే. ఇప్పుడు గీ ఫార్మర్ అయితే మా కోసం మాత్రమే పండిస్తాడు అతను, అంటే పండించడమే చేస్తాడు.
అట్లాంటివి కొన్ని ఉన్నాయి, కొన్ని మేము FPO నుంచి కూడా తీసుకుంటాం. సో అది అందరికీ హెల్ప్, ఎవరెవరికి ఫేవర్ చేయట్లేదు ఇక్కడ. సో అంటే ఫార్మర్ కి తీసుకునేవి అన్ని సర్టిఫైడ్, అన్ని సర్టిఫైడ్ ఉండవు అసలు. ఉంటే ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు, వాళ్ళు సర్టిఫికెట్స్ ఉన్నాయి, మనం కంప్లైంట్ కూడా చేయొచ్చు. అదేమి ఇట్లా ఫ్రాడ్. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి, మీరు 20 రూపీస్ని తీసుకొచ్చి రైతు బజార్లో కొని అమ్ముతారని. అంత తెలివి లేకుండా అయితే లేరు జనాలు. చాలా మందికి నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు మా స్టోర్లకే వచ్చి క్వశ్చన్ చేయొచ్చు మీరు. ఇప్పుడు మేము ఎక్కడ తీసుకుంటాం, మేము వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. అన్ని ఇంత ఓపెన్ గా నడుస్తున్నప్పుడు ఫ్రాడ్ జరిగే అవకాశం. ఆకుకూరలు మనం టెస్ట్ చేయలేం కదా, కెమికల్స్ ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయగలమా? చేయొచ్చు, తెలిసిపోతుంది, టేస్ట్ తెలిసిపోతుంది ఆకుకూరలు తొందరగా. ఆకుకూరలు తినే వాళ్ళ మెయిన్గా వెజిటేబుల్స్లో కొంచెం తెలుస్తుంది, కానీ ఆకుకూరలు అయితే తొందర అది ఆ చేదు ఆ కమ్మదనం రాదు అసలు. ఇంకోటి మాకు ఫొటోస్ వస్తుంటాయి అనమాట, జనరల్గా ఆర్గానిక్ పురుగులు పడి పొక్కలు అవుతుంటాయి కదా, హోల్స్. మీరు ఏందండి ఇంత ఆర్గానిక్ అంటారు, ఇంత గలీజ్ అమ్ముతున్నారు. నాకు మొన్న మీరు గూగుల్ మ్యాప్లో చూస్తే వారధి ఫార్మ్స్ దాంట్లో ఉంటుంది ఆ కమెంట్. నాకు ఏమనిపిస్తుంది అంటే ఆర్గానిక్ పురుగులు పడితే ఇప్పుడు నేను దీన్ని ఎట్లా తినాలంటారు. ఇప్పుడు పురుగునే తినలేని దాన్ని తింటారు. అందంగా అనిపించాలి కస్టమర్స్ కి, యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ కానీ చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా మందికి అర్థమవుతుంది. ఒక ఆమె అయితే వీడియో కూడా చేసింది దానిపైన, పురుగులు ఉంటేనే ఆర్గానిక్, ఇప్పుడు నేను అదే తీసుకుంటా అని అంటారు. వంకర ఏరుకుంటూ ఉంటారు.